షైటెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా మళ్ళీ ఛాన్స్ కొట్టిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ క్యాంపస్ని ఏర్పాటు చేసేందుకు నెల్లూరు జిల్లానే ఎంచుకుంది. నెల్లూరు జిల్లాలో చిట్టేడు ప్రాంతంలో ఈ క్యాంపస్ని, కొత్త క్యాంపస్ని ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏంటి, దానికి సంబంధించినటువంటి విశేషాలు ఒకసారి చూద్దాం. దీని ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సముద్ర జీవుల అధ్యయనం, సముద్ర వాతావరణంలో మార్పులు, అలానే సముద్ర వనరులపైన అధ్యయనం చేసి దానిని అభివృద్ధికి ఏ విధంగా వినియోగించుకోవాలనేటువంటి విషయం పైన ఈ సంస్థ ఎక్కువగా ఫోకస్ పడుతుంది. ప్రధానంగా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే అంశం. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేసేటువంటి విభాగం ఇది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్యాంపస్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి నిర్ణయించింది. టెక్నాలజీ పరంగా చూస్తే కోస్టల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎంగేజింగ్, ఇది ఇంజనీరింగ్, అలానే డీప్ సీ టెక్నాలజీ, డీప్ సీ మైనింగ్, వెసల్ మేనేజ్మెంట్ సెల్స్, ఓషన్ ఎకాస్టిక్స్, ఇటు చూస్తే ఓషన్ స్ట్రక్చర్స్, అలానే ఓషన్ ఎలక్ట్రానిక్స్, మెరైన్ బయోటెక్నాలజీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు దీనికి సంబంధించి అంటే సముద్రంలోనే మొదటి జీవం పుట్టింది అనుకున్నాం కాబట్టి చాలా రకాల సూక్ష్మకణ జీవులు సముద్రంలోనే ఉన్నాయని ఇప్పటికి కూడా నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనిపైన అధ్యయనాలు చాలా తక్కువ జరిగినాయి. వీటిపైన ఫోకస్ పెడితే ఎక్కువ అడ్వాంటేజ్. రాబోయే రోజుల్లో మనుషులకు సంబంధించి యాంటీబయాటిక్స్ తయారు చేయడంలో కానీ, బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్లో కానీ ఈ ముఖ్య పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏపీకి శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ దీనికి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ చిట్టేడు దగ్గర, నెల్లూరు జిల్లా పరిధిలో చిట్టేడు దగ్గర ల్యాండ్ అలాట్మెంట్ చేసి త్వరలో దీనికి సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టబోతున్నారు. అలానే ఇప్పటికే నెల్లూరు జిల్లాకి ఒక పక్కన రామాయపట్నం పోర్టు కానీ, దుగరాజపట్నంకి సంబంధించి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కానీ, అలానే బీపీసీఎల్ ఫ్యాక్టరీ కానీ 3 మేజర్ ప్రాజెక్ట్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు అదనంగా ఇంకొక నేషనల్ ఇన్స్టిట్యూట్ రాబోతుంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో ఒకసారి లొకేషన్ పరంగా చూసినా, దీనికి డిజైన్ పరంగా చూసినా ఇలాంటి నిర్మాణం అక్కడ చేస్తారు. దానికి సంబంధించినటువంటి క్యాంపస్ సైజు ఇవన్నీ కూడా గవర్నమెంట్ అలాట్మెంట్ చేసిన వెంటనే పనులు చేయడానికి రెడీ అవుతున్నారు. అలాంటి చిట్టేడు దగ్గర వస్తుంది ఇది. ఇటు చూస్తే మీకు లొకేషన్స్ కూడా అటు గూడూరుకి, ఇటు నాయుడుపేటకి, సూళ్ళూరుపేటకి మధ్యలో కనిపిస్తున్నటువంటి ప్లేసు ఈ లొకేషన్. నాయుడుపేటకి ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అట్లనే గూడూరు కూడా దాదాపు అంతే ఉంటుంది. ఇటువైపు మాత్రం ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. శ్రీ సిటీకి కూడా దగ్గర అయ్యేటువంటి లొకేషన్ అనమాట. సముద్ర తీరంలో ఉండేటువంటి ప్లేస్, అంటే సముద్ర తీరానికి ఆనుకుని ఉండేది కాదు, కొంచెం ఒక 20-30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అందుకనే ఈ సముద్ర కణ జీవుల పైన అధ్యయనం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఈ ఇన్స్టిట్యూట్ని నెల్లూరు జిల్లాలోనే పెట్టాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ లొకేషన్ పరంగా చూస్తే ఇక్కడ చిట్టేడు లేక్, చిట్టేడు విలేజ్, ఈ రెండింటిని కొత్తపాలెం లేక్ అని చెప్పని అంటారనమాట. సో ఇక్కడ తుపిలిపాలెం బీచ్కి సమీపంలో ఉంటుంది. ఇది కూడా ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 25-30 కిలోమీటర్లు ఉండొచ్చు. ఆ డిస్టెన్స్లో ఉండేటువంటి ప్లేస్ని ఈ ఇన్స్టిట్యూట్కి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వానికి కూడా దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చింది. సో త్వరలో దీని నిర్మాణ ప్రణాళికని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా మాత్రం ఈ విషయంలో ఛాన్స్ కొట్టేసిందని చెప్పొచ్చు. ఏపీకి మరొక నేషనల్ ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు జిల్లా పరిధిలోకి రావడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. సుదీర్ఘమైనటువంటి కోస్టల్ బెల్ట్ ఉన్నటువంటి రాష్ట్రంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఏర్పాటు చేయడం వలన ఇక్కడి పర్యావరణ పరిస్థితులతో పాటు సముద్ర తీర జీవుల వైవిధ్యం పైన పరిశోధనలు చేయడానికి పెద్ద ఎత్తున ఊతం వస్తుందని చెప్పని భావిస్తున్నారు.